ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఇప్పటికే తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో నివేదిక ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని రాబిన్ శర్మ అడిగారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో ఆ ఫలితాలపై ఇప్పటికే తీవ్రంగా చర్చ జరుగుతుందనే విషయం అర్థమవుతుందని అంటున్నారు. మరోపక్క ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆ షాక్ నుంచి తేరుకున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈవీఎంలతో ఫ్రాడ్ జరిగిందనే విషయాన్ని పరోక్షంగా ఎత్తి చూపారనే చర్చ జరిగింది. ఈ విషయంపై ఇప్పటికీ పలువురు వైసీపీ నాయకులు స్టిక్ ఆన్ అయ్యి ఉన్న పరిస్థితి. ఈ సమయంలో రోజా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవును, ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై వైసీపీ నేతలు రకరకాల కారణాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమ ఓటమికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీనే అని ఒకరంటే, లిక్కర్ పాలసీనే తమ ఓటమికి ప్రధాన కారణమని మరొకరు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈవీఎంలలో గోల్మాల్ జరిగాయని ఎక్కువ మంది ఇప్పటికే నమ్ముతున్నారని అంటారు. ఈ సమయంలో నాటి పరిస్థితులు కౌంటింగ్ సెంటర్ నుంచి రెండవ రౌండ్ పూర్తవగానే వెళ్లిపోవడం అందుకు కారణమైన కీలక విషయంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి రౌండ్ లో తనకు బాగా కలిసి వచ్చే వడమాలపేట ఓట్లు లెక్కేస్తారని, అది వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతమని, అయితే అక్కడే ప్రత్యర్థికి 3000 మెజారిటీ రావడం చూసి తాను షాక్ తిన్నానని, దీంతో ఎన్నికలు సక్రమంగా జరగలేదని, ఈవీఎంలలో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిపారు. తాను నగరి నియోజకవర్గంలో ఎంతో చేశానని, తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేశామని, అలాంటిది దివంగత టీడీపీ నేత గాలిముద్దు కృష్ణనాయుడు కూడా 2-3 వేల ఓట్లతోనే గెలిచిన చోట ఆయన కుమారుడు మాత్రం 40,000 మెజారిటీతో ఎలా గెలుస్తాడు అంటూ రోజా ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎన్నికలకు సుమారు 2 నెలల ముందు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులందరినీ మార్చేశారని, ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా అనిపించిందని రోజా తెలిపారు. అందుకే ఈ ఎన్నికలను తాను నమ్మడం లేదని, ప్రతి ఇంటికి ఎంతో మంది చేసిన జగన్ లాంటి వ్యక్తిని కాదని, వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితి లేదని ఆమె తెలిపారు.